ఎప్పుడు మార్నింగ్ వ్లాగేనా? ఈసారి ఈవినింగ్ వ్లాగ్ పెడదామని జెప్పేసి అనుకున్నాను. చాలా రోజులయిపోయింది వ్లాగ్స్ ఏం పెట్టట్లేదని ఒకటే కంప్లెయింట్స్. సో, ఈరోజు ఈవినింగ్ మా రొటీన్ ఎలా ఉంటది అనేది చూడండి. చాలా సింపుల్‌గా ఉండిద్ది. కాకపోతే అందరం అన్నం తినేలోపే చాలా లేట్ అయిద్ది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే చేస్తా, లేకపోతే లేదు. చేస్తే మాత్రం ఎరగదీస్తా, లేదంటే అస్సలు తాకను. ఇంక ఈవినింగ్ విషయానికొస్తే మోస్ట్‌లీ అమ్మే చేసిద్ది. లేకపోతే నేను చేస్తాను ఆమె పనికెళ్తే. సరే ఇప్పుడేంటి అంటే ఆల్రెడీ నేను ఒకరోజు ఏంటంటే వీడియో చేసుకుందామని చెప్పి ఒకటి మ్యాంగో తెచ్చిన. పచ్చి మామిడికాయ తీసుకొస్తే అది నేను చేయలేదు, పెట్టలేదు ఏ వీడియో. అది పండిపోయిందనమాట. దాన్ని పల్పంతా ఉడకబెట్టేసి తీసి దీన్ని ఇలా జ్యూస్ చేసుకున్నాననమాట. అది తాగాను. ఒకరోజు తాగాను. మళ్ళీ అట్లాగే పెట్టేసా. సో, దాన్ని ఏం చేశానంటే ఇలా ఐస్‌లాగా చేసుకొని తినొచ్చులే అని చెప్పేసి అందులో పెట్టేసాననమాట. సో, ఇది మేకింగ్ చూపియమని అడగొద్దు. మళ్ళీ మ్యాంగోస్ వస్తాయి కదా! అప్పుడు చెప్తాను ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో. ఓకే. ఇది పెట్టేసిన తర్వాత ఇంక నా ఈవినింగ్ రొటీన్ అదే వర్క్ స్టార్ట్ అయిద్దనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో నేనేం చేస్తానంటే మోస్ట్‌లీ అన్నం, కూర చేసేసుకొని తినేసి ప్రశాంతంగా లోపలికెళ్ళి నేను పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏమేం చేసుకున్నాను వీడియోస్ వాటన్నిటిని ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని అదే అనమాట నా రొటీన్‌లో. సో, ఈరోజు ఏంటి అంటే చెప్పాను కదా! ఫస్ట్‌లోనే పొయ్యేసా. చెప్పడం మర్చిపోయానురా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. ఎంతమంది మిస్ అయ్యారు వ్లాగ్స్‌ని అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేశారనుకో నేను కూడా ఎక్కువ వీడియోలు చేస్తా. ఈరోజు ఈవినింగ్ నేను ఎందుకో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు కనబడింది కాబట్టి దీన్ని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ మధ్య న్యాచురల్ గ్వాషా అని చెప్పేసి కీర దోసకాయని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి వాటిని చేస్తున్నారనమాట. దాన్ని డైరెక్ట్‌గా మొత్తం ఫేస్ మీద రుద్దేస్తున్నారు. నేను ఈ మధ్య డైరెక్ట్‌గా పెట్టమాకండి ఏది అయిద్ది అనేలోపు అందుకని క్లాత్ పట్టుకున్నా. పైగా అది డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంది కదా! చేత్తో పట్టుకుంటే కొంచెం తిమ్ముర్లు వస్తాయి కదా! అందుకని క్లాత్ అడ్డం పెట్టేసా. దాన్ని ఇప్పుడు ఫేస్‌కి ఇది ఫస్ట్ డేనే. సో, రిజల్ట్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు. మార్నింగ్ నుంచి కొంచెం ఫోన్ ఎక్కువ చూసి అట్లా ఇట్లా ఉన్నాను కదా! కొంచెం కళ్ళు మంటలుగా ఉన్నాయి అని చెప్పి కొంచెం రిలాక్సేషన్ కోసం దాన్ని తీసి అలా రుద్దుకున్నాను. ఎంతమంది ఈ వీడియోని చూసారు చెప్పండి నిజంగా? నేనైతే చాలామంది చూశాను. సో, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టినా. అది ఇప్పుడు చేశా. సో, నార్మల్‌గానే ఉంది. ఐస్ ఫేషియల్‌కి వేరు, ఇది వేరులాగే ఉంది. బట్ ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను సోకులు చేసుకుంటా ఉంటే మా అమ్మ వచ్చి భరత పూజ చేస్తది నాకు. మెయిన్‌గా అమ్మకి నచ్చంది ఏంటి అంటే సాయంత్రం 6 అయ్యేలోపు ఇంట్లో కసువు చిమ్మాలి, సింక్‌లో అంట్లు లేకుండా చేయాలి. అది ఆరిపోయిన తర్వాత బొచ్చు అంట్లు స్టాండ్ ఉంటది కదా! దాంట్లో అంట్లు లేకుండా అన్నీ సర్దాలనమాట. అంట్లు కూడా ఈరోజు అమ్మే కడిగేసింది. నేను పనిలో ఉన్నా స్టిచ్చింగ్‌లో అనమాట. అందుకని ఆమె కడిగేసింది. అందుకని నేను ఈరోజు అన్నం వండుతున్నా. అన్నం వండేదానికి మేము నలుగురు ఉంటే 5గురు ఉంటే 3 గ్లాసులు సరిపోతాయి మా గ్లాస్‌లో. సో, దాన్ని ముందు బియ్యం కడిగేసాను 2 సార్లు. ఎసురు పెట్టేసి పక్కన పెడతాను. అప్పుడు కొంచెం బియ్యం నానతాయి అని చెప్పేసి. ఇంక మేము ఏది కడిగినా సరే ముందు కుడితిలాగా ఇంకా అవన్నీ బర్రెకే. వేస్ట్ అంతా బర్రెలకే పోతాయి. సో, ఇవన్నీ తాగేసి మంచిగా స్వచ్ఛంగా పాలిస్తాయి మాకు. కానీ మేము మాత్రం ఆ పాలు తెచ్చుకొని కేంద్రానికి పోసుకొని డబ్బులు తెచ్చుకుంటాం అనమాట. మేము తాగింది లేదు, సచ్చింది లేదు. పెరుగు కూడా తినం కనీసం. మజ్జిగ విషయం చెప్పలేదు. ఈ మధ్య మా బర్రెకి జ్వరం వచ్చింది. గాలికుట్టి జ్వరం అంట. పాపం 10 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. అస్సలు ఒళ్ళు బాగా నొప్పులు వచ్చి దానికి వాతం వచ్చినట్టుగా అట్లా అయిపోయిందనమాట. సో, కొంచెం తగ్గిన తర్వాత మా సీతాలమ్మకి పెరుగన్నము అదంతా పెట్టాలి చల్ల చేసి. సో, ఆ టాస్క్ ఒకటి ఉంది. ఈ మధ్య ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతుంది మా బర్రె. సో, దాన్ని కొంచెం అది అయిపోతే అది తర్వాత చెప్తా. నాకు డీటెయిల్స్ అన్నీ తెలీదు. అండ్ నిన్నైతే చూడడానికి కూడా బాలేదు. ఎందుకంటే ఇంట్లో కిషోర్‌కి కూడా బాలేదు కాబట్టి. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసా. ఇంక ఇప్పుడు కూర చేయాలి. ఇక్కడ మా అమ్మ ఏందంటే మా పిన్న వాళ్ళ పూలు కోసుకొని వచ్చుకొని పెట్టిందనమాట. నాకు యాక్చువల్‌గా మల్లెపూల స్మెల్ కొంచెం తలనొప్పి తెప్పించిద్దనమాట. అది ఓపెన్‌లో పెట్టేసి పోయింది. అందుకని దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి చూస్తున్నా. అందుకే నేను ఎక్కువగా పూలు పెట్టుకోను. పెట్టుకున్నా నాకు ఇంకా హెడేక్ వచ్చిద్ది. అదేందో నాకు అర్థం కాదు. సో, దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో నాకు తెలీదు. కనకాంబరాలు అయితే మళ్ళీ ఓకే. మల్లెపూలు అయితేనే కొద్దిగా ఇబ్బంది. ఇంకా బంగాళదుంప కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నా. మల్లేశ్వరక్కోళ్ళు లేరు. కూరగాయలు తెచ్చుకుందామంటే వాళ్ళు ఎక్కడికో పోయారు. ఇంకా ఏమున్నాయా అని చెప్పి ఫ్రిడ్జ్‌లో ఎతుక్కుంటే బంగాళదుంపలు కనపడ్డాయి. అందుకని వాటినే కోస్తున్నా. ఓయమ్మ మా అక్క ఎంత కష్టపడుతుందో అనుకుంటారేమో. మా అమ్మ పాపం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎండలో తిరిగొచ్చింది. ఇప్పుడే ఫోన్ పట్టుకొని చూసుకుంటుందన్నమాట. ఆవిడ అలా చేస్తుందని నేను ఇక్కడ కోస్తున్నా. మా అమ్మ కనపడపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ బంగాళదుంపలు అన్నీ కట్ చేసిన తర్వాత
మా అమ్మని పిలిచా తాలింపు వేయమని. నేను వేస్తా, కాకపోతే ఆమెను పిలిచి మరీ వేయించాను కావాలని. ఈ మధ్య మా అమ్మని చూడక చాలా రోజులైంది కదా మీరు, అందుకే బంగాళదుంపలు కట్ చేసి ఇక్కడ కటింగ్ కాదు కానీ నాకు ఆ కత్తులు ఉన్నాయి చూడు, ఆ చాకులు, అవి అంటే నాకు ఇష్టం. కొరియన్ మూవీస్లో ఎక్కువ చూసి నాకు కూడా కావాలని చెప్పి కిషోర్తో ఆర్డర్ పెట్టించుకున్నాను అప్పట్లో. బాగా తెగుతాయి అండ్ మనం మళ్ళీ కూడా వాటిని అదే సానబట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా నాకు బాగా నచ్చేది ఏంటంటే అందులో ఇట్లా అది అలా ఎత్తేసి చేసుకోవడం అనమాట. నాకు వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి మరీ కత్తులు తీసుకున్నా. అట్లుంటుంది మన డెడికేషన్. సో అది ఈ విషయం. మీకు కూడా కావాలంటే చెప్పండి, ప్రోడక్ట్లో ఇస్తా, ట్యాగ్ చేస్తా ప్రోడక్ట్. నేను ఇక్కడ పని చేస్తుంటే మా అమ్మ ఊరకు కూర్చుంటే ఎట్ట అని చెప్పేసి కావాలని డిస్టర్బ్ చేసి మరీ రమ్మని చెప్పా కూర తాలింపు వేయమని. కానీ ఆమె తాలింపు వేయకుండా సింకులో నేను ఇందాక మామిడికాయ జ్యూసు అందులో వేసా కదా, ఇప్పుడు అది ఉందిగా, దాన్ని సింక్లో పెట్టానని చెప్పి దాన్ని కడుగుతుంది. ఆమెకు అసలు ఒక్కటి కూడా కనబడకూడదు అనమాట. ఒకవేళ కనపడిందా నువ్వు అసలు ఆడపిల్లవేనంటావియా, అద్దా ఇద్దా అని చెప్పి బర్రలాగా అరిసిద్ది నన్ను. అప్పుడు తప్పులేదులే, నేను పని చేయలేదు కాబట్టి తిడుతుంది కదా. కాకపోతే ఇంక అందుకే నేను కూడా ఈ చెవును వదిలి ఈ చెవుని ఆ చెవును వదిలేస్తాను అనమాట మా అమ్మ తిడితే. అదే మా నాన్న తిట్టిండు అనుకో తెలుసుగా కారిపోతూ ఉంటాయి. ఇంకా మా అమ్మ తాలింపు పెట్టేసింది. అసలు మేము ఏ కూర చేసినా వేపుళ్ళు అనుకో, అదే ఫ్రై అనుకోండి, జస్ట్ తాలింపు పెడతాం, అవి వేస్తాం, అవి బాగా వేగిన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు పసుపు వేసేసి ఇంకా ఆ తర్వాత కారం విషయానికి వచ్చేసరికి కొబ్బరి కారం వేస్తాము, అంతే. ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఏ ఫ్రై అయినా అంతే, ఒకటే రకం. ఇంక ఈ బంగాళదుంప అయితే ముద్ద అవ్వకుండా చూసుకోవడం పెద్ద గగనమైన పని అనమాట. ముందే నీళ్ళు కొంచెం వార్చి పెట్టుకుంటే సరిపోయేది. నేను మా అమ్మని హడావిడిగా పిలిచాను, తాలింపు పెట్టేసింది మా అమ్మ. ఇంకా హడావిడిగా వేయాల్సి వచ్చింది. కొంచెం ముద్ద అయ్యింది, బట్ అక్కడే ఉండి వేయించాను నేనే. సరిపోయింది, అట్లా బాగానే వచ్చింది. ఇంకా అన్నము కూర రెండు రెడీ చేసుకోవాలంటే సరిపోయింది అనమాట. ఇక్కడ మా అమ్మ జస్ట్ తాలింపుకి వచ్చింది, నేనే వర్క్ చేస్తున్నాను కదా అని ఈరోజు తాలింపుకి వచ్చి వెళ్ళిపోయింది వేసేసి. కనబడింది కదా అని నేను కూడా ఇంకా సైలెంట్గా ఉన్నా. నేను ఇక్కడ పని చేస్తుంటే మా అమ్మ ఒక పక్క ఫోన్ చూసుకుంటుంది, మా నాన్నేమో ఈరోజు ఫోన్ చూడలేదు కానీ పడుకుంటున్నాడు, ఒక కన్ను మూసాడు అంతే. ఇంకా లోపల కిషోరు వాడది ఈరోజు వర్క్ ఉంటుంది కదా, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. కాసేపు చేసుకుంటాడు, కాసేపు ఫోన్ చూసుకుంటాడు. వీళ్ళు బాగుంటుంది పని. మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది అంటారు. ఏం వర్క్ ప్రెషర్ ఒక్కొక్కసారి ఉంటుంది అబ్బా నిజంగానే, కానీ ఒక్కోసారి భలే ఫ్రీగా ఉన్నారనిపించిద్ది నాకు. ఇంకేముంది, వాళ్ళ ముగ్గురు చూపించేసానుగా. ఈలోపు నాది కొద్దిగా వేగింది, ఇంకా దాంట్లో కారం వేసాను. చెప్పాను కదా కొబ్బరి పొడి తప్పితే ఏమేమని, కొబ్బరి పొడి వేసేసా. ఇంకా ఈ కొబ్బరి పొడిని మా నాన్న వేడన్నంలో అయినా సద్దన్నంలో అయినా ఒకవేళ కూర తినబుద్ధి కాకపోతే కొబ్బరి కారం వేయమయ్యా తింటా అంటాడు. కొబ్బరి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తాడు. ఇంకా వంట అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి నా మంచం వాల్చుకుంటున్నా. ఒకే రూమ్లో 2 మంచాలు వేసామనుకో, అక్కడిని మా ఇంట్లో డబుల్ కాట్ల మంచాలు లేవు, మామూలు మంచాలే. ఇంక ఇప్పుడు ఏసీ తెచ్చుకున్నాం కదా, ఏసీ ఈ రూమ్లోనే ఉందని చెప్పి ఇంకే 2 మంచాలు దీనిలోనే పెట్టేసినాం. అది ఆ ఏసీ ఏమన్నా మొత్తం వేసుకుంటాం అంటే కొంచెం రూమ్ చల్లగా అవగానే ఆపేస్తాం తెలుసు, చలి పడుతుందని చెప్పి. ఇంకే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు వచ్చి అందరూ ఒకరి తర్వాత ఒకరు స్నానం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్నం పెట్టే టయానికి నేను మధ్యలో వీడియోస్ ఉంటాయి కదా వాటన్నిటిని ఎడిట్ చేసి పెట్టుకుంటా. ఎడిటింగ్ చేసేలోపు సరిపోయింది. ఏమన్నా లాంగ్ వీడియోస్ ఉన్నా షార్ట్ వీడియోస్ ఉన్నా 2 ఛానల్స్కి కావాల్సిన వీడియోస్ అన్నీ ఫోన్ తీసుకొని ఎడిట్ చేసుకుంటాను. సో ఎడిట్ చేసిన తర్వాత వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం నా చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, ఇంట్లో కూడా ఎవరు అరవకూడదు. ఎందుకంటే మా ఇల్లు ఏం సౌండ్ ప్రూఫ్ కాదు కదా, వాళ్ళు అక్కడ అరుస్తుంటే ఇక్కడ వాయిస్ వినబడిద్ది అనమాట నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో సైలెంట్గా ఉండాలి, చాలా ప్రైవసీ అవసరం అనమాట. నేను అక్కడ అది చేసుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్నం తినడానికి అని బయటకు వచ్చా. వీళ్ళేమో ఎండు కొబ్బరి మొత్తం మొన్న శ్రీరామనవమి అప్పుడు టెంకాయలు కొట్టాం కదా, అవి ఎండబెట్టారు, ఇదిగో ఇప్పుడు తీస్తున్నారు అనమాట. ఇవి అయిపోయిన దాకా మేము వాడుకుంటాం, కొబ్బరి కారానికి ఎక్కువ వాడేది. ఇట్లా ఇంతకుముందు అయితే కొంచెం నల్లగా అయ్యాయి. ఇప్పుడు ఏం చేసామంటే తెల్లంగా రావడానికి ఒక 2 రోజులు మొత్తం చిప్పలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. అవి కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసుకొని ఎండలో పెడితే కొంచెం తెల్లగా వచ్చినాయి. అబ్బా అది ఇంకా అది టిప్ అనుకుంటారో మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ మేము చేసిన పని అయితే అదే, అందుకే తెల్లంగా వచ్చినాయి. ఇంకా అన్నం వాళ్ళు అక్కడ అవి తీసేస్తున్నారు, అయిపోయినాయి. నేనేమో అన్నం వేడి అన్నం వేసుకొని అందులో బంగాళదుంప కర్రీ వేసుకొని మళ్ళీ అందులో కారం జాలేదని కరివేపాకు కారం కూడా కొంచెం వేసేసుకొని మొత్తం
కలుపుకొని నీకెందుకు పళ్ళ నిండా తిన్నా. చాలామంది నువ్వు డైట్ చేయట్లేదు కదా అన్నారు కదా, నిజమే. నేను డైట్ అన్నం తినట్లే, అదే మార్చేశాను కాబట్టి చేయనట్టే లెక్క. చెప్పాను కూడా మీకు, కిషోర్ వచ్చాడు కాబట్టి నేను డైట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి. వాడు పోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఫుల్గా మార్చేస్తా. ఇంకా అక్కడ అన్నం తిన్న తర్వాత మా తాత వస్తే తాతకి అన్నం పెట్టేసి ఆయన తిన్న తర్వాత నేను ఇటు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఎడిటింగ్ విషయానికి అయిపోయింది కదా, వాయిస్ ఇవ్వడానికి కింద వీళ్ళందరూ ఉన్నారని చెప్పి పైకి వెళ్ళి వాయిస్ ఇచ్చుకొని వచ్చేసి కిందకు వచ్చి ఇంకా బ్రష్ చేశాను. బ్రష్ చేసేటప్పుడు పౌడర్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, నైట్ ఏమో పౌడర్ యూజ్ చేస్తా, మార్నింగ్ ఏమో మామూలు పేస్టే యూజ్ చేస్తా. అది సంగతి. ఆఫ్టర్ బ్రష్ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని కొంచెం లిప్ బామ్ పూసుకొని కళ్ళు మంటలు, ఇప్పుడు దాకా ఫోన్ చూశాను కదా, 2 రోజులకు ఒకసారి కళ్ళ కింద మాస్క్ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే కళ్ళ చుట్టూరు ఎక్కువ నల్లగా అయిపోతూ ఉండిద్దని చెప్పేసి డార్క్ సర్కిల్స్ రాకుండా అది వేసుకుంటాను. అది బాగా హెల్ప్ అయిద్దని నేను చెప్పను, కానీ కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా చల్లగా ఉంటుంది, ఆ చల్లదనానికి కొంచెం తొందరగా నిద్ర వచ్చిద్ది అనమాట. అందుకని నేను ఇవి యూజ్ చేస్తాను. లాభం ఉందా అంటే కొంచెం ఉంది. అలా అని పూర్తిగా బ్లాక్నెస్ అయితే తగ్గించనివ్వదు, కొత్తగా బ్లాక్నెస్ని రానివ్వదు. అదొక్కటే, ఇంకేం లేదు. వన్స్ ఇవి పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది, వాయిస్ కూడా ఇచ్చేసుకున్నాను కదా, దాన్ని షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. అంటే అప్లోడ్ చేసుకుంటా, షెడ్యూల్లో ఉంచుతా. ఎప్పుడు అది మీకు కనబడాలి అనేది షెడ్యూల్ చేసి పెట్టుకొని ఇంకా పడుకుంటాను అనమాట. పడుకున్న తర్వాత నాకు నిద్ర ఎప్పుడు వచ్చింది అనేది నాకు తెలీదు. ఒక్కోసారి ఎమ్మటే వస్తుంది, ఒక్కోసారి ఏమో రాదు. రానప్పుడు ఫోన్ చూసుకుంటా ఉంటా. అంతే, నా ఈవినింగ్ రొటీన్ అది. ఓకే, బాయ్ బాయ్.